మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొండెపులో ఉన్నటువంటి టొబాకో బోర్డులో ప్రారంభ దశలో 28,000 రూపాయలు వేలుకి ప్రారంభ రేట్ ఇచ్చారు. రైతులందరూ కూడా హర్షించారు. రాను రాను అది 28,000 నుంచి 27,000, 26,000, 24, 20 ఈరోజు 20,000కి కుదించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకే రైతులు కూడా స్వచ్ఛందంగా మాకు గిట్టుబాటు కావటం లేదు కాబట్టి రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేము ఒక మాట సూటిగా అడుగుతున్నాం, బోర్డు చైర్మన్ గారు, మీరు బోర్డు ప్రారంభించేటువంటి దశలో రైతులు రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ మాటలు నమ్మొద్దు అని చెప్పి అంటున్నారు. నీ మాట ప్రకారమే వెళ్దాం. ఈరోజు రైతులు స్వచ్ఛందంగా వచ్చారు, ఎవరో రమ్మంటేనో వచ్చింది కాదు. బోర్డు చైర్మన్ గా ఈ రైతులకి గిట్టుబాటు రేటు విషయంలో నువ్వేం చేస్తావు? రైతుల పక్షాన్ని నిలబడతావా? అదేవిధంగా పరిపాలకుల పక్కన నిలబడతావా? నువ్వు సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మైక్ ఇచ్చారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడావు వేదిక మీద. రెండో వ్యక్తిని కూడా పిలవలేదు, రైతుల్ని పిలవలేదు. ఈ రోజు రైతులు రోడ్డు మీదకి వచ్చారు, నీ పాత్ర ఏంటి? అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, మీరు ఈ మండలంలో ఉన్నటువంటి వ్యక్తివి, ఈ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తివి కాబట్టి రైతుల పక్షాన నువ్వు నిలబడవా? రైతులకి గిట్టుబాటు రేట్ ఇస్తావా లేదా? రైతుకు అపరాధ రుసుము రద్దు చేస్తావా లేదా? ఈ విషయాలు మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విధానం కొనసాగిస్తే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బోర్డులు కూడా మొత్తాన్ని ఆపేసి గిట్టుబాటు రేటు వచ్చేంత వరకు, అపరాధ రుసుము రద్దు చేసేంత వరకు ఈ పోరాటం జరుగుతుందని చెప్పి ఈ రైతు తరఫున మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టోటల్ గా 3 రౌండ్లుగా పొగాకు 260కి యావరేజ్ తగ్గకుండా కొన్నటువంటి పొగాకుని గత 3-4 రోజులుగా 20 రూపాయల నుంచి 25 రూపాయల దాకా యావరేజ్ తగ్గించడానికి కారణం ఏంది? ఇప్పుడు వచ్చినటువంటి ఎందువల్ల ఇట్లా జరుగుతుంది? దీని మీద అన్ని బోర్డులో రైతు నాయకులు కూడా సమావేశమయ్యి కంపెనీలతోటి బోర్డు చైర్మన్ తోటి మాట్లాడి దీని మీద ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా నేతివారిపాలెం అన్ని ఊర్లు జరుగుతుంది. ఆ ఊరు రైతులు అంటే ఇవాళ మేము ఫస్ట్ తొలి 17 చెక్కుల్లోనే 4-5 నోట్ బిడ్లు అయినాయి. అందువల్ల మేము ఇవాళ ముందు మాకు తెలుస్తూనే ఉంది గత 3 రోజులుగా. కానీ ఇవాళ దీని మీద మేము యాక్షన్ తీసుకోవాలని మేము ప్రధానంగా మిమ్మల్ని కోరటం జరుగుతుంది. కామేపల్లి విలేజ్ హైదరాబాద్ క్లస్టర్ చెక్కులు తీసుకొచ్చాము. 3 రౌండ్లు 260-265 వచ్చినప్పుడు ఆవరేజ్ 258 వచ్చిన ఆవరేజ్ ఈ రోజు తప్పని పడిపోయి 210 కూడా ఎఫ్టీ కొనే పరిస్థితి లేదు. అదే పొగాకు 250-245 రూపాయలు 50 రూపాయలు దాకా కొనుక్కున్న పొగాకు ఈ రోజు 210 కూడా కొనుక్కున్నా 200 తెస్తూ ఉంటే రైతులు ఎవరు పోకుండా స్వచ్ఛందంగా మేము బయటకు వచ్చి ధర్నా చేస్తున్నాం. నమ్మరాకే టికానా లేకపోతే రేపు మోడకి పచ్చలకి లోకరీలకి ఏం మార్కెట్ ఉంటుంది, అది ఎంతగా పోతుందో మాకు అర్థం కావట్లా. స్వచ్ఛంగా ఈ రోజు అందరూ కూడా నంబరాకే తీసుకొచ్చారు. 210 కూడా కొనకపోతే మా పరిస్థితి ఏంటి? 6 ఏళ్ళు కష్టం చేసి ఈ రోజు పొగాకు తీసుకొచ్చి ఇక్కడ పెడితే మేము ఏడుస్తూ పోతున్నాం కానీ నవ్వుకుంటూ పోయే రోజుల్లో కనుకొని పోయింది. మా కష్టాలకు ఆలోచించి రేట్లు పెంచవలసినగా మేము కూర్చున్నాం. అలాగే ఈ రైతు నాయకులు అయిన వాళ్ళకి ఒక్కొక్క 5-6 బ్యానర్లు 10 బ్యానర్లు ఉంటాయి. అక్కడ పోయి మాట్లాడేవారు అంటే వీళ్ళే పెద్ద రైతులే. వాళ్ళు కమిషన్ తీసేస్తే వాళ్ళకి ఈ రావులు బ్యానర్లు కౌలు రావాలనే ఉద్దేశంతో అక్కడ పోయి కౌలు రావాలనే ఉద్దేశంతో పొగ రైతులను గొల్ల చేయడానికి కమిషన్ పెట్టమని చెబుతున్నారు. ఎవరు అసలు రైతులు మనోభావాలు దెబ్బతీసేట్టుగా కమిషన్ పెట్టేదేంది? అదేదో ముందు అనౌన్స్ చేస్తే ఏ కొన్ని ఉంటారు కదా పొగాకు, ఇప్పుడు వచ్చిన లాస్ట్ కమిషన్ పెడతామని కొన్ని అనౌన్స్ చేస్తున్నారు. ఈ రైతు నాయకులే పోయి ఆడ చెబుతున్నారంట ఈడీ గారికి. ఈ రోజు పరిస్థితి అసలే పొగాకు లేకుండా రేట్లు లేకుండా అల్లాడిపోతుంటే మరి దానికి కూడా కమిషన్లు పెట్టేదేంది? కమిషన్లు ఎత్తేవాళ్ళు కర్ణాటకలో కమిషన్ లేదు, లాస్ట్ ఇయర్ కూడా కర్ణాటకలో కమిషన్ లేకపోతే ఆంధ్రలో కమిషన్ లేకుండా చేస్తున్నారు. ఈ సంవత్సరం కర్ణాటకలో కమిషన్ లేదు, ఆంధ్రలో కమిషన్ ఏంది? కమిషన్ లేకుండా చేయండి. మాకు ఏమైనా 260 రూపాయలు మార్కెట్ సరాసరి 260 రూపాయలు దక్కకుండా న్యాయం చేయండి. లోకల్లో కూడా
200 రూపాయలు తక్కువకుండా పచ్చకులు మా రోగిరేళ్ళు కూడా తక్కువకుండా చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా ఈడీ గారిని కానీ చైర్మన్ కానీ ఎవరైనా రైతు నాయకులు కానీ మొత్తం ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ అవసరమైన మార్కెట్ నుంచి గతంలో ఇట్లాగనే మార్కెట్ లేకపోతే మార్కెట్ నుంచేసి ఎంతో కొంత మాకు న్యాయం చేశారు. ఆ టైపులో మార్కెట్ నుంచేసి గవర్నమెంట్ నుంచి అయినా ఆలోచించవలసిందిగా మన సీఎం గారు చెప్తారు. మన మినిస్టర్లు కానీ మన సీఎం గారు తీసుకుపోయి ఏదో రైతులు ఆదుకోవాల్సింది ఈ సంవత్సరం మమ్మల్ని మరీ కోరుతున్నాం.